ప్రయాణమయ్యారు. క్యా హో రహా హై, ఏం జరుగుతోంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనేదే ఇవాళ మన డిబేట్ పాయింట్. ఇవాళ నాతో పాటు స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొంటున్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ యంగ్ లీడర్. అలాగే పాపారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాతో లైవ్లో ఉన్నారు. శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ బీసీ కమిషన్ సభ్యులు. అలాగే విజయ్ సునీత్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. రైట్, ఏంటి కౌశిక్ గారు, ఏం జరుగుతోంది అసలు? నేను అన్నట్టుగా క్యా హో రహా హై అంటే ఒక్కసారిగా సావధానంగా జరుగుతోందంటే సావధానంగా జరగట్లేదు, కానీ ఒక్కసారిగా ఇంత హీటు అంటే రహస్య సమావేశాల దగ్గర మొదలయ్యి కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇవాళ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనుకుందల్లా హడావుడిగా సిఎల్పి, వెంటనే ఫ్లైట్ టు ఢిల్లీ. ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా ఈరోజు కార్యవర్గ అంటే సిఎల్పి సంబంధించి ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించి కులగణన కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుంది కాబట్టి దానిలో భాగంగా 2 సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 170 హామీలు నెరవేర్చారు. అదే కాకుండా ఈరోజు రైతు భరోసా సంబంధించి దాదాపు 6-7 ఎకరాల వరకు కూడా అమౌంట్ జమ అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్, అదే కాకుండా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇన్ఛార్జి మంత్రి కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా నేను పరిష్కరిస్తానని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు నిర్దేశం చేశారు. అదే కాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారంటే ఢిల్లీకి ప్రధానంగా పీసీసీ కార్యవర్గం కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు 2 సభలకు రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ సభలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ సభలు పెట్టాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం, వర్గీకరణ సంబంధించి ఏ విధంగా చేసినాం, అన్ని విషయాలను కేంద్ర నాయకత్వాన్ని వివరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అదే కాకుండా త్వరలోనే రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తున్నామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని గురించి మాట్లాడే ముందు మీరు పాలిష్డ్గా దిశానిర్దేశం అని చెప్పారు, కానీ అంత సాఫ్ట్గా లేకపోతే అంత ప్రశాంతంగా లేదు వాతావరణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సీరియస్ అయిన మాట వాస్తవం కదా ఈ రహస్య సమావేశాల మీద. ఇవాళ పీసీసీ చీఫ్ మాత్రం డిన్నర్ సమావేశాలు జరిగితే తప్పే ఉంది అని, కానీ సమావేశం వెనకాల కొంతమంది మంత్రుల మీద ఉన్న అసంతృప్తులు, పనులు జరగట్లేదని కొంత నిరాశలు, నిస్పృహలు, బుజ్జగింపులు ఇవన్నీ జరగట్లేదా? అంటే ప్రధానంగా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు. అదే కాకుండా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి. అదే కాకుండా దానికి సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మాట్లాడాడు. మేము ఒట్టిరే కూర్చొని నలుగురం కలిసి డిన్నర్కు హోటల్ పోతే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం, దయచేసి ఇప్పటితో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడారు. అదే కాకుండా ప్రధానంగా కులగణన సంబంధించి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో మన పార్టీలో ఉన్నటువంటి తీర్మానాలను మాట్లాడిన దాని మీద కూడా ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 12వ తారీఖు లోపు వారు సమాధానం చెప్పాలని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కానీ మీ అయ్యే జాగీర్ అని అడిగాడు ఆయన మళ్ళీ షోకాజ్ మీద. ఇప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇచ్చారు షోకాజ్ నోటీస్. షోకాజ్ నోటీస్ ఇప్పుడు డెలివరీ అయింది. షోకాజ్ ఇస్తామని చెప్పాక ఆయన బీసీల అస్త్రం తీసుకుని అగ్రకులాల నాయకుల మీద మరి యుద్ధం చేస్తున్నాడు. అంటే దీపాదాస్ మున్సి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈరోజు షోకాజ్కు సమాధానం ఏమిస్తాడో చూసిన తర్వాత ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా ఇప్పుడు అంతే కదా, లైన్ దాటితే ఎవరికైనా కూడా ఇదే వర్తిస్తుందని చెప్పేసి దీపాదాస్ మున్సి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే కులగణన ఉందో, ఎస్సీ వర్గీకరణ, దీని మీద ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నాలు బాగా ఎమ్మెల్యేల మీద బాధ్యత పెట్టి దానిలో బాగా 2 సభలు నిర్వహించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, పాపారావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూడండి